హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ ఈశ్వర్ని. వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్. హాయ్ అండి, ఈరోజు మనం పచ్చి కొబ్బరితో కొబ్బరి కూర చేసుకుందామండి. అలాగే పచ్చిశనగపప్పు అండి 1 కప్పు, 4 ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసి పెట్టుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకు అండి రెమ్మలు. ఇలా పచ్చిశనగపప్పు నేను ముందుగా ఉడికించి పెట్టుకున్నాను. ఒక కళాయి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అలాగే పోపు గింజలు వేసుకున్నాను, 2 ఎండుమిర్చి వేసుకున్నాను, పచ్చిమిర్చి 4 కట్ చేసుకున్నవి వేసుకున్నాను, కొంచెం కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఈ కర్రీలో బాగుంటుంది. ఇప్పుడు అవి వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుముకున్నాం కదా, అది కూడా వేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవచ్చు లేదా తురుముకోవచ్చు ఇలా మెత్తగా. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పచ్చిశనగపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ తీసేసి ఇందులో వేసానండి. ఇది కూడా 1 నిమిషం మగ్గిన తర్వాత కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ కారం, అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. పచ్చిశనగపప్పు ఉడికేటప్పుడు నేను కొంచెం వేసుకున్నాను, చూసి వేసుకోండి మీరు. నేను తగినంత వేసుకున్నాను. ఓకే అండి, రెడీ అయిపోయింది.